టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో విశేష స్పందన వస్తుందని ఉపాధ్యాయులు తమ సమస్యలపైన గలమెత్తే నాయకుడిని కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. తనకు ఎలాంటి సొంత ఎజెండా లేదని ఉపాధ్యాయుల సమస్యలే తన ఎజెండాగా ముందుకు సాగుతానని తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటున్న స్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజ్ యాదవ్ తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న కొద్దీ స్వతంత్ర అభ్యర్థులు అయితే తమ ప్రచారాలను అయితే జోరు పెంచారు. ఇప్పటికే ఇటు ఉపాధ్యాయుల సంఘాల నేతలతో పాటు ఇటు గురుకులాల్లో ఏదైతే గురుకులాలకు సంబంధించి కూడా ఉపాధ్యాయులు కలుస్తూ కూడా ఇటు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలంటూ కూడా ఉపాధ్యాయులను అయితే అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో అయితే ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా మనతో పాటు మాట్లాడేందుకు కూడా ఇటు ఏదైతే ఉద్యమకారుడు, మాజీ కూడా చైర్మన్, ఇటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ మనతో ఉన్నారు. ఇంకా 2 రోజులే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇంకా ఏ విధమైనటువంటి ప్రచారం నిర్వహించబోతున్నారు, ఎలాంటి స్పందన వస్తుందో వారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, గత కొద్ది రోజుల నుంచి కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా ఉపాధ్యాయుల సంఘాల నేతలను కావచ్చు, ఉపాధ్యాయులను కూడా కలుస్తూ ఉన్నారు. ఇంకా 2 రోజులు మాత్రమే ప్రచారం ఉంది. ఇంకా ఏ విధంగా ఉండబోతుంది మీ ప్రచారం? ఇక్కడ చూడు విశేష స్పందన వస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పటివరకు వాళ్ళు చేసిన ఎమ్మెల్సీలందరూ ఒక దిక్కు, ఒక కొత్త వ్యక్తి కావాలి, వాళ్ళ సమస్యలు తీర్చే వ్యక్తి కావాలి అని టీచర్లందరూ మాలాంటి వాళ్ళను హక్కున చేర్చుకుంటూ వాళ్ళ స్పందన కూడా ఏంటంటే అనుభవజ్ఞులు ప్లస్ పొలిటికల్ సిస్టమ్ మీద అవగాహన ఉన్నోళ్ళు. ఇప్పుడు మాకున్న ప్రత్యేకతలు ఏంటంటే అట్లాస్ట్ వాళ్ళ ఇష్యూస్ రిజాల్వ్ కావాలన్నా పొలిటికల్ సిస్టమ్ని ఐక్యం చేసి వాళ్ళ తరఫున మాట్లాడినప్పుడే అది సాధ్యమవుతుంది. ప్లస్ ఐఏఎస్ ఆఫీసర్లను కన్విన్స్ చేసే శక్తి అవన్నీ మాలో ఉన్నాయని చెప్పేసి నాకు విశేష స్పందన. ఎందుకంటే ఇటు కేజీ టు పీజీ వ్యవస్థ మీద సరైన పట్టుతో పాటు పరిపాలన అనుభవం ఉంది కాబట్టి, ఎందుకంటే కూడా చైర్మన్ చేసినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్తో రెగ్యులర్గా వైస్ చైర్మన్స్తో ఉన్నాము కాబట్టి ఆ పరిపాలన అనుభవం కూడా ఇక్కడ చాలా సపోర్టింగ్గా దొరుకుతుంది. దీంతోపాటు అన్ని రాజకీయ పార్టీలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. దానివల్ల కూడా ఇప్పుడు వీళ్ళ సమస్యలన్నీ తీరాలంటే ఆల్ పార్టీస్ను ఐక్యం తీసుకొచ్చి ఇవాళ టీచర్లను కాపాడుకునే బాధ్యత మనది అని తెలియజేసుట్లో వాళ్ళను క్రోడీకరించట్లో చేయగలిగితే శక్తి నాకున్నదని నమ్ముతూ నా పట్ల వాళ్ళు విశ్వసించి నాకు ఓటేసి గెలిపించే ఉద్దేశంతో టీచర్లు ఉన్నారని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తేనే అనేక హామీలు ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు సంబంధించి కూడా హామీలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే హామీలు గుర్తిస్తున్న పరిస్థితి. 317 జీవో కావచ్చు, పిఆర్సీ కావచ్చు, రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయులకు సంబంధించిన వచ్చే బెనిఫిట్స్ కూడా ఆగిపోయిన పరిస్థితి. వీటి మీద ఎవరు కూడా మాట్లాడిన సందర్భం లేదు. ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇస్తే, ఉపాధ్యాయులు మీకు ఒక అవకాశం ఇస్తే చట్టసభలో మాట్లాడేందుకు ఏ విధంగా మీరు పోరాటం చేస్తారు? వీటి మీద 100%గా నాకు వేరే ఎజెండా లేదు. ఇప్పుడు ఒకటే ఎజెండా, మా టీచర్లేదే నా ఎజెండా. వాళ్ళ పక్షాన ఉన్నాను. నాకు ఏ పార్టీలు లేవు, ఏ యూనియన్ లేవు. ఓన్లీ మా టీచర్లే, లెక్చరర్లే, ప్రొఫెసర్లే నా యూనియన్లు. వాళ్ళ సమస్యలే నా ఎజెండా. వాళ్ళని ఫోకస్ చేసి వాళ్ళ సమస్యలు తీర్చడమే నా బాధ్యత. నా ప్రతి మూమెంటు, ప్రతి క్షణం వారి గురించి ఆలోచిస్తా, వాళ్ళ సమస్యలు తీర్చడానికి. కేజీబీబీ అయితేంది, మోడల్ స్కూల్ అయితేంది, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితేంది, జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ, అన్ని సమస్యలు వీటితో పాటు ప్రైవేట్ టీచర్స్ సమస్యలు తీర్చడానికి ఇవాళ నేను బరిలో ఉన్నా. గెలిచిన తర్వాత నిరంతరం వాళ్ళ సమస్యల పట్ల పోరాడతా. 2 రోజులు మాత్రమే ప్రచారం చేసేది సమయం ఉంది. మీరు ఉపాధ్యాయులకు ఏం విజ్ఞప్తి చేస్తున్నారు చివరగా? నేను ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, ఆచార్యులకు ఒకటే చెప్తున్నా, నాకొక్క అవకాశం ఇవ్వండి. మీ సమస్యలు తీర్చడానికి నేను వస్తున్నా, మీ సమస్యల పట్ల పోరాడడానికి వస్తున్నా. ఇండిపెండెంట్గా వచ్చిన గుండె ధైర్యంతో వస్తున్నా. మీరందరూ ఉన్నారని చెప్పేసి మీ సమస్యల పట్ల నా ఎజెండా, సింగిల్ ఎజెండా మీ సమస్యలు తీర్చడమే. సోషల్ వెల్ఫేర్ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, కేజీబీపీ కావచ్చు, మన జెడ్పీహెచ్ఎస్ పంచాయతీరాజ్ టీచర్స్ కావచ్చు, జీటీఏ టీచర్స్ కావచ్చు, యూనివర్సిటీ లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, వారి సమస్యలు ప్లస్ ప్రైవేట్ టీచర్స్ సమస్యలు తీర్చడానికే వస్తున్నా. నాకున్న అర్హతలు కేజీ టు పీజీ అవగాహనతో పాటు పరిపాలనా అనుభవం ఉన్నది, ప్లస్
అన్ని రాజకీయాలను ఏకం చేసి, ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉన్నా కాబట్టి ఏ రాజకీయ పార్టీ దగ్గరికైనా పోగలుగుతా, ఆ అధ్యక్షులను కన్విన్స్ చేసి టీచర్ల పట్ల మీ బాధ్యత కూడా ఉంది, మనమందరం కలిసి వాళ్ళ కష్టాలని తీర్చిద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యా సంస్థల అధినేతగా ఉపాధ్యాయుల సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా కూడా నాకు ఉంది కాబట్టి నేను ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాడేందుకే ఇటు చట్టసభలో మాట్లాడేందుకు మీ తరపున ఉండేందుకు గొంతుగా పనిచేస్తామంటున్నారు. ఈ వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 27వ తేదీన జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యతమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి, మీ సమస్యలే నా ఎజెండాగా ముందుకెళ్తాంటూ కూడా ఇటు ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సంగంరెడ్డి సుందరరాజు మాట్లాడుతున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.